తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్స్, డ్రగ్స్, చైన్ మార్కెటింగ్ మోసాలపై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఈ అంశాలపై ఒక పక్క కఠిన చర్యలు తీసుకుంటూనే ప్రజలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వరుసగా పోస్టులు పెడుతున్నారు. లక్కీ డ్రా 36 లక్షల ఈ ఎక్స్వీ కార్ ని మీకోసం లక్కీ డ్రాలో పెట్టినాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఈ ఎక్స్వీ 9 కార్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఐఫోన్ 17 Pro Max, థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఐఫోన్ 16 Pro Max అండ్ లక్కీ డ్రా డేట్ వచ్చేసి April 29. సో లేట్ చేయకుండా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వెంటనే సింపుల్ గా పైన క్యూఆర్ కి 200 సెండ్ చేసి కింద నెంబర్ మీ పేరు పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి. ఒకసారి కార్ ని చూడండి ఎంత బాగుందో. 36 లక్షల ఈ ఎక్స్వీ కార్ ని మీకోసం లక్కీ డ్రాలో పెట్టినాను. ఫస్ట్ ప్రైజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, చైన్ మార్కెటింగ్, తాజాగా లక్కీ డ్రాల పేరుతో భారీగా మోసాలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు నడుం కట్టారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై, యూట్యూబర్స్పై కేసులు నమోదు చేశారు. అటు సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ కొనుగోళ్లను కట్టడి చేసేందుకు నిఘా పెంచారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చైన్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పైన కూడా దృష్టి సారించారు. లక్కీ డ్రాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వేదికగా లక్కీ డ్రాలను నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా 30 లక్షల విలువ చేసే కారుకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు ఒక వ్యక్తి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడాన్ని పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రాలను నిర్వహిస్తూ వేలాది మంది అమాయకుల డబ్బులు కాజేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. సో గైస్ మన కార్ లక్కీ విన్నర్ అనౌన్స్ చేస్తున్నా. ఒక్క నిమిషం అన్న తీస్తాడు. టోకెన్ ఒకటే తీసావా? మళ్ళీ మిక్స్ ఒక్క నిమిషం మళ్ళీ మిక్స్ గైస్ లక్కీ డ్రా విన్నర్ అనౌన్స్ చేస్తున్నాం గైస్. మిక్స్ చేయండి అన్న, మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ కంప్లీట్. ఒక చేలు చూపి అన్న, హ్యాండ్స్ చూపి గైస్. చూడండి ఏం లేదు చెప్పి మిక్స్ అన్న, మిక్స్ చేయండి మొత్తం మిక్స్ చేయండి. సో గైస్ మన కార్ లక్కీ విన్నర్ క్లోజ్ చేస్తున్నాను. ఆ తర్వాత April 29 అయితే లక్కీ డ్రా. ఈ కార్ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్ గా పైన క్యూఆర్ కి 299 సెండ్ చేసి కింద నెంబర్ మీ పేరు పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి. మా సర్వీస్మెంట్ టోకెన్ పంపిస్తాము. అంతేకాకుండా ఈ 5 రోజుల పాటు ఎవరైతే 10 టోకెన్లు తీసుకుంటారో వాళ్ళకి 5 టోకెన్స్ ఫ్రీ ఇస్తున్నా. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం టోకెన్స్ క్లోజ్ చేసి లక్కీ డ్రా అయితే ఓపెన్ చేయాలి. సో లేట్ చేయకుండా వెంటనే పార్టిసిపేట్ చేయండి. కేవలం IPL సీజన్ కావడంతో ఆన్లైన్ బెట్టింగ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిపై అలర్ట్గా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజల్ని కోరారు. IPL క్రికెట్ ఫీవర్ను ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యక్తులు మోసపూరిత ప్రకటనలతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తు చేశారు. బ్రో 4864 టోకెన్ చూపించడానికి కంగ్రాట్స్ బ్రో. మీరైతే లక్కీ డ్రాలో కార్ విన్నర్. బ్రీజా కార్ మొత్తం ఎన్ని టోకెన్స్ తీసుకున్నారు బ్రో మీరు? బ్రో నేను 3 టోకెన్స్ చేసిన బ్రో. మొత్తం 3 టోకెన్స్ ఇస్తావా? టెన్షన్ వాళ్ళకి బ్రో, టెన్షన్ వాళ్ళకు. నేను లొకేషన్ పెడతాను, మీరు అక్కడికి వచ్చి కార్ తీసుకొని వెళ్ళిపోండి. అండ్ దీంతో పాటు గోవా ట్రిప్ అని చెప్పా కదా. అవును బ్రో. హా బ్రో, అవును. ఆ గోవా ట్రిప్ అని చెప్పా కదా. మీకు గోవా ట్రిప్ అయిపోయేలోగా మీకు పేపర్ వర్క్ మొత్తం అయిపోతుంది. కార్ మీ పేరు ట్రాన్స్ఫర్ చేసినాక మళ్ళీ ఆర్సీ కూడా పెట్టేస్తా సార్. నిజమే కదా, కలేం కాదు కదా. మొత్తం నిజం బ్రో. చూడండి బ్రో, ఇగో మీరే విన్నారు. ఇది లక్కీ డ్రా. ఒక నిమిషం, ఈ బాక్స్ లోకి వెళ్ళి ఒకటే పేపర్ ఇస్తాను. ఒకటే పేపర్ వేరే అతనితో తీపిచ్చాను. అతను కూడా ఇక్కడికి వచ్చాడు మన ఆడియన్స్ లో. సో ఎక్కడ ఉంటారు బ్రో మీరు మామూలుగా? నల్గొండ డిస్ట్రిక్ట్. సరే బ్రో, నేను లొకేషన్ పెడతాను. మీరు రేపు వచ్చి కార్ దగ్గరికి వచ్చేసి మీరు నన్ను కలవండి ఒకసారి. డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తప్పుడు ప్రచారాలు చేస్తూ సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సజ్జనార్ పోస్టులో పేర్కొన్నారు. IPL మ్యాచ్ల్లో టాస్ ఎవరు గెలుస్తారు, మ్యాచ్ ఏ జట్టు గెలుస్తుంది, ఇవన్నీ ముందుగానే వెల్లడిస్తామని చెబుతూ మిమ్మల్ని మోసగించి వారి ఛానళ్లకు సబ్స్క్రైబ్ చేయించుకొని బెట్టింగ్ అనే అంతులేని ఉచ్చులోకి లాగుతున్నారు. ఇలాంటి నకిలీ అంచనాల ఛానళ్ల మాటలు నమ్మి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దు అంటూ సజ్జనార్ హెచ్చరించారు. సిపి సజ్జనార్ హెచ్చరిస్తున్నారు ప్రజల్ని. ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, డ్రగ్స్, చైన్ మార్కెటింగ్, ఇలాగ లక్కీ డ్రాల వ్యవహారాలపైన ఏమాత్రం నమ్మకండి, మోసపోకండి. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు ఇటువంటి బెట్టింగ్లలో, ఇటువంటి లక్కీ డ్రాలలో పెట్టి మోసపోకండి. కొంతమంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు
యూట్యూబ్లలో కావచ్చు, తర్వాత వాళ్ళ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలలో ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న వాళ్ళు డబ్బుల కోసం ఏదైనా చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోకండి అంటూ సజ్జనార్ హైదరాబాద్ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, ఇటువంటి లక్కీ డ్రా వ్యవహారాలు కావచ్చు, తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం కావచ్చు, కొంతమంది డబ్బు కోసం చేసేటువంటి ఇన్ఫ్లుయర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ మాట మీరు విన్నారంటే మీ డబ్బులు పోగొట్టుకుంటారు, మీరు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు పోగొట్టుకుంటారంటూ హైదరాబాద్ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు సజ్జనార్. అంటే ఇటువంటి అన్ని పోలీసుల దృష్టికి ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా? ఎస్ రాజేష్, మనం చూస్తున్నాం ఐపీఎల్ సీజన్, ఐపీఎల్ మానియా అనేది కొనసాగుతుంది. క్రికెట్ అభిమానులను మ్యాచ్లు కట్టిపడేస్తున్న తరుణంలో బెట్టింగ్ రాయలు తమ మోసాలకు తెగబడుతున్నారు. సో ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్ అంటేనే హైదరాబాద్ కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ అనేది జరుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కావచ్చు, సోషల్ మీడియా కొంతమంది యూట్యూబర్లు యథేచ్ఛగా ప్రకటనలు చేస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ సంబంధించినటువంటి విషయంలో ప్రిడిక్షన్ పేరుతో ఐపీఎల్ బెట్టింగ్ని ప్రమోట్ చేస్తున్నారు. దీనిపైనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు ఇప్పటికే మనం చూస్తున్నాం, నిన్న ఒక ట్వీట్ని కూడా చేశారు ఎక్స్ వేదికగా. సజ్జనార్ స్పందిస్తూ ఈ బెట్టింగ్ ఉచ్చులో పడకండి, ఐపీఎల్ బెట్టింగ్ పేరుతో మీ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోకండి, మీ డబ్బును పూర్తిగా మీరు మోసపోకండి అంటూ కూడా ఒక హెచ్చరిక మెసేజ్ చేశారు. ఈ ప్రమోషన్ల పట్ల హైదరాబాద్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే 494 పెయిడ్ ప్రకటనలను ఇప్పటికే బ్లాక్ చేసినట్లుగా కూడా చెప్పారు. మరోవైపు 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను కూడా బ్లాక్ చేసినట్లుగా సిపి సజ్జనార్ తన ప్రకటనలో వెల్లడించారు. మనం చూడవచ్చు, అంటే వందలాది మంది ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ను ప్రమోట్ చేస్తూ వాళ్ళు యథేచ్ఛగా ఫాలోవర్స్ని పెంచుకోవడంతో పాటుగా లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. బెట్టింగ్ని ప్రమోట్ చేస్తూ, బెట్టింగ్ని సంబంధించినటువంటి యాప్లను, వేదికలను ప్రమోట్ చేస్తూ. సో దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు. వారిపైన కఠిన చర్యలంటే యువత ఈ ఉచ్చులో పడొద్దంటూ సజ్జనార్ సూచనలు చేస్తున్నారు. మరోవైపు మనం చూసాం, గతంలో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపైన కేసులు నమోదు చేశారు. దానిపైన సీరియస్గా తీసుకుని సెలబ్రిటీలను నేరుగా విచారించారు. సో ఇప్పుడు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. గతంలో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు యువతని, ప్రజలను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా కూడా కార్లను వేలం వేస్తున్నామంట. అంటే లక్కీ డ్రాల పేరుతో కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. మొదట ఒక ఫ్లాట్, అంటే భూమికి సంబంధించినటువంటి వేలంతో ఈ వేలం అనేది స్టార్ట్ అయింది, లక్కీ డ్రా అనేది స్టార్ట్ అయింది. సో ఇది పరిపాటిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తాకింది. ఇన్ఫ్లుయెన్సర్లు కార్లను, విలువైన వస్తువులను కూడా వేలంలో పెట్టి లక్కీ డ్రాలు నిర్వహిస్తూ కూడా సొమ్ము చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యవహరిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సజ్జనార్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా హెచ్చరించారు. తాజాగా 30 లక్షల విలువైనటువంటి కారును లక్కీ డ్రాలో పెట్టి యథేచ్ఛగా నెల రోజుల నుంచి ప్రమోటం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అశ్రిత్ పర్షా అనే వ్యక్తి సోషల్ మీడియాలో యథేచ్ఛగా 30 లక్షల కారుని పెడుతున్నాడు, ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి కారుని. సో దీనికి సంబంధించినటువంటి అంశం పైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ వ్యక్తి సాగర్, అయితే మీరు చెప్పినట్టుగా ఓపెన్ ప్లాట్లు కూడా ఇదే రకంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఓపెన్ ప్లాట్ల నుంచి స్టార్ట్ అయింది ఇందాక మీరు చెప్పినట్టుగా. అంటే చాలా తక్కువ అమౌంట్ పెడతారు. అంటే ఇది అమౌంట్ పెట్టేస్తే ఆ ప్లాట్ మాకు వస్తుందేమో, ఎంతో కొంత కడితే ఒక 1200 పెట్టినట్టున్నారు, 1200 1500 అది పెట్టేస్తే కారు వస్తుంది కదా. అంటే ఇట్లా కొన్ని వేలాది మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. సో చివరికి అది కార్లు ఇస్తున్నారా నిజంగా, లేకపోతే ఊరికే అది లక్కీ డ్రా తీసినట్టు, అది కూడా ఒక వీడియోను అర్థం కాని పరిస్థితి. నిజంగా వీటిపైన మరి అతను ఆ వ్యక్తి పైన కేసు పెట్టలేదా పోలీసులు? అంటే ఇట్లా ఓపెన్గా ఈ రకంగా మీరు లక్కీ డ్రా వేస్తున్నాం, మీరు పార్టిసిపేట్ చేయండి, మీరు డబ్బులు కట్టండి అని చెప్తున్నారు కదా. సో వాళ్ళని గుర్తించి వాళ్ళపైన కేసులు పెడుతున్నారా? ఖచ్చితంగా గతంలో కూడా ఈ తరహా కార్లని, విలువైన వస్తువులను వేలం పెడితే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు, వారిని విచారణకు పిలిపించారు, నోటీసులు ఇచ్చి ఈ తరహా మీరు ప్రమోషన్స్ చేయొద్దు, ఈ తరహా లక్కీ డ్రాలు నిర్వహించొద్దు అంటూ కూడా ఇన్ఫ్లుయెన్సర్లకు, యూట్యూబర్లకు ఒక హెచ్చరిక చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క తీరు మారడం లేదు. ఇక్కడ మనం అశ్రిత్ పర్షా అనే వ్యక్తి ఇప్పటికీ కూడా ఇంకా యథేచ్ఛగా లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు. 30 లక్షల విలువైన కారుకు సంబంధించినటువంటి లక్కీ డ్రా ఏప్రిల్ 29న ఉందంటూ చెప్తున్నారు. త్వరపడండి, మీరు 200, 300 కడితే 30 లక్షల కారు మీ సొంతం అవుతుందంటూ కూడా ప్రజల్ని
వాళ్ళు కొంత మోసం చేసేందుకు ఆకర్షణీయంగా తమ యొక్క సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ వ్యక్తి ప్రమోట్ చేసినటువంటి వ్యక్తికి అంతకుముందు ఫాలోవర్స్ 100 మంది ఉంటే ఇప్పుడు ఏకంగా 31,000 మంది ఫాలోవర్స్ పెరిగారు. వాళ్ళ యొక్క ఫాలోవర్స్ను పెంచుకుంటున్నారు. యథేచ్ఛగా సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడానికి ఈ వేదికగా ఈ లక్కీ డ్రా పేరుతో తెరలేపారు మోసాలకు. సో ఈ లక్కీ డ్రాలను నిర్వహిస్తున్నారా లేదా అనేది సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. కొంతమంది నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ నిర్వహణ అనేది కూడా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ప్రజలు యువత ఏమనుకుంటున్నారు, 300, 500 రూపాయలు కడితే మనకు కారు వచ్చే అవకాశం ఉంది, అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అంటే వాళ్ళు కడుతున్నారు. కానీ వందలాది మంది, వేలాది మంది లక్కీ డ్రాలకు డబ్బులు కడితే వాళ్ళు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సో ఈ లక్కీ డ్రాలు నిబంధనలకు విరుద్ధం. దీనిపైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎవరైనా లక్కీ డ్రాలు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటే చెప్తున్నారు. ప్రజలు కూడా ఫేక్ ప్రకటనలు నమ్మకండి, లక్కీ డ్రాల పేరుతో మోసపోవద్దంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. మరి చూడాలి, ఐపీఎల్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ మోసాలపైన నిఘా పెట్టారు, ఇటు లక్కీ డ్రాల పేరుతో చేస్తున్నటువంటి మోసాలపైన నిఘా పెట్టారు. తదుపరి చర్యలకైతే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధమైనట్లుగానే తెలుస్తోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. కొంతమంది డబ్బుల కోసం ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నవాళ్ళు ఏది పడితే అది ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి అవి చూసి మీరు ఆకర్షితులు కాకండి, నమ్మకండి. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుని వృధా చేయకండి. లక్కీ డ్రాలు అంటూ కావచ్చు, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్లు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి ఎక్కువగా ఏ టీం గెలుస్తుంది, ఈ పలానా టీం టాస్ గెలుస్తుంది, పలానా టీం ఇన్ని రన్స్ కొడతారంటూ రకరకాలుగా మిమ్మల్ని ఆకర్షించే విధంగా బెట్టింగ్లు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఆ బెట్టింగ్ల వలలో, ఈ లక్కీ డ్రాల వలలో ఎవరు పడకండి. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్మును వృధా చేసుకోకండి అంటూ హైదరాబాద్ ప్రజలకు సజ్జనార్ పిలుపునిస్తున్నారు.